ఇది మన భారతీయ శిల్ప కళా వైభవం, ఇది మన ప్రాచీన నాగరికత చిహ్నం, ఇది మానవతకే స్వర్ణయుగం. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు. చిలలలో జీవకళ పోచాడు వాడు, జీవితాన్ని కళగ చేశాడు వీడు. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు. మంచినే ఎంచి మనసునే పెంచి మనిషి దేవుడుగా మారజూచాడు. నాతి అందాలని రాతిలో చెక్కి తీరని కోరికలై తీర్చుకున్నాడేమో. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు. మానవుల కన్నీరు మాన్పగా నెంచి మహారాజు భిక్షవై బయలుదేరాడు. బుద్ధం చరణం గచ్చామి, బుద్ధం చరణం గచ్చామి, సంఘం చరణం గచ్చామి. మనసునిచ్చిన మగువ మమత కన్నీరుగా పారించి అడవులకు పారిపోయాడు. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూచాడు. చిలలలో జీవకళ పోచాడు వాడు, జీవితాన్నే కళగ చేశాడు వీడు. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు.